హలో హాయ్ అండి. ఇందాక గర్ల్స్ కాలేజ్ గురించి చెప్పాను. ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ కాలేజ్ ఇద్దరు కలిపి. అంటే ఇప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే, నాలెడ్జ్ మీద ఎడ్యుకేషన్. మనకి ఇండియా ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, నాలెడ్జ్ మీద ఎగ్జామ్ ఉండదు. నువ్వు ఎంత గుర్తు పెట్టుకున్నావు అన్న దాని మీదే ఎగ్జామ్ ఉంటుంది. దీనికి ఎంత నాలెడ్జ్ ఉన్నదని సంబంధం లేదు. నువ్వు ఎంత బట్టి పెట్టి అక్కడికి వెళ్ళి పేపర్ రాసావా దాని బేస్ మీద నీకు ఎగ్జామ్ ఉంటుంది. అది ఇండియా. అదే ఫారిన్ కంట్రీస్ అయితే నాలెడ్జ్ మీద ఉంటుంది అనమాట. ఎంత నాలెడ్జ్ నీకు ఉందన్నది. ఇక్కడ ఎంత గుర్తుంది, నువ్వు పేపర్ మీద ఎంత రాసిగలుగుతావు, ఆ క్వశ్చన్కి నువ్వు ఎలాగ ఎంత పేర రాసావా, ఎంత పేర రాసావా దాని మీద ఉంటుంది. ఓకే, అయితే ఎంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినా గవర్నమెంట్ ఎవరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయరు. అఫ్కోర్స్ నేను కూడా. ఎందుకు? ఎడ్యుకేషన్ అనేది మన పిల్లలు ఎడ్యుకేషన్ అనేది మన ఇష్టం. అసలు గవర్నమెంట్ ఎప్పుడూ ఫోర్స్ చేయదు. నీకు నచ్చిన దాంట్లో వేసుకోమంటుంది. రూపాయి కట్టకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించమంటే లక్షలు ఇచ్చి మనం చదివించుకుంటాం. దేనికి? వొకాబులరీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, స్ట్రాంగ్. సో అది పక్కన పెడదాం. అయితే అప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్ మనకు అవసరం లేదు. ఇంటర్మీడియట్ వరకు కూడా అవసరం లేదు. డిగ్రీకి వచ్చేటప్పటికి, లేదా ఐఐటీకి వచ్చేటప్పటికి, లేదా ఎంబీబీఎస్ పాస్ అయినప్పటికి, లేదా ఐఐటి IIIT పాస్ అయితే, లేకపోతే IIIT పాస్ అయిన అనుకోండి. అలాంటప్పుడు మాత్రం గవర్నమెంట్ కాలేజీలు మాత్రం కావాలి. అప్పుడు గవర్నమెంట్ కాలేజీనే మనం ప్రిఫర్ చేస్తాం. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్, తర్వాత ప్రైవేట్ కాలేజ్. ఇంకా అలాగా ఇంజనీరింగ్ బాగా పాస్ అయ్యాడు అనుకోండి, ఇంగ్లీష్ వచ్చిందనుకో, జేఈ వచ్చిందనుకోండి, ఫస్ట్ ప్రిఫర్ చేసేది గవర్నమెంట్ కాలేజ్. ఇప్పుడు వరకు మన గవర్నమెంట్ కాలేజ్ అవసరం లేదు. మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేటప్పటికల్లా ఇలాంటి మనకి గవర్నమెంట్ కాలేజ్ కావాలి. జాబ్ కూడా గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి. అయితే నేనేం చెప్తానంటే, మనము ఒక పిల్లాడిని కాలేజ్ వేసేటప్పుడు మంచి స్ట్రాంగ్ ఎన్విరాన్మెంట్ చూసారా? ఎప్పుడైనా మీరు కాలేజెస్ ఉంటాయి కదా, పెద్ద కాలేజ్ అంటే ఎంబీబీఎస్ కానీ, IIIT కానీ, NIT కానీ, ఇలాంటివన్నీ పెద్ద కాలేజీలు ఉంటాయి. పెద్ద క్యాంపసెస్ ఉంటాయి అన్నమాట, పెద్ద గ్రౌండ్స్. ఎందుకంటే నాలెడ్జ్. ఇక్కడ చిన్న దగ్గర ఏం చేస్తారంటే వాళ్ళు పాలిష్ చేస్తారు జాగ్రత్తగా. అలా పాలిష్ చేసి అలాగా చిన్న కార్ఖానాల్లో పెట్టి చిన్న రూములు పెట్టి పాలిష్ చేస్తారనమాట. వాళ్ళు పాలిష్ మాత్రమే చేస్తారు. అలా చేస్తే ఏమవుతుంది సరే, ఈ చదివిన లక్షల మంది అందరికి ఉద్యోగం వస్తానికి లేదు కదా. ఏదో కొంతమంది లక్షల్లోకి వెళ్తే 100లో కాదు, ఫింగర్ హెడ్స్ మీద జాబ్స్ వస్తాయి. ఈవెన్ దో గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ ఉద్యోగులు కూడా రావట్లేదు. అంత కాంపిటీషన్ అయిపోయింది. సో మగడన్న తర్వాత ఉద్యోగం చేయాలి, సంపాదించాలి. ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఏంటంటే రబ్బర్ బొమ్మలా తయారయ్యారు. వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. ఆవిడ మేము ఎలాగ ఉండేవాళ్ళని తెలుసా, మేము కొట్టమంటావా అన్నట్టు. ఇప్పుడు వరకు ఇన్ని ఆస్తులు సంపాదించింది, రాజకీయాల్లో ఎక్కడికో వెళ్ళింది అందరూ 70sలో పుట్టినోళ్ళు. మన ఫాదర్స్ మహా అంటే 90sలో పుట్టినోళ్ళు. అక్కడితో ఈ సంపాదన లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళందరూ, ల్యాండ్లు కోట్లు మిలియన్ సంపాదించిన అందరూ మా ఏజ్ గ్రూప్లో, మా ఫాదర్ ఏజ్లో, నెక్స్ట్ కొంచెం. ఇప్పుడు వచ్చి ఈ 2000 పిల్లలు ఎవరు సంపాదించలేదు. ఎందుకు? దమ్ము లేదు వాళ్ళకి, బలం, మనకున్న నాలెడ్జ్ కానీ ఆ క్యాపబిలిటీ కానీ వాళ్ళకి లేదండి. సో అలాగా వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ వేరే దానికి ప్రిపేర్ అవ్వలేకపోతారు. జీవితంలో స్థిరపడాలంటే అందరికీ ఉద్యోగం కాదు కదా. స్వయం కృషి ఉండాలి, ఏదో కనిపెట్టాలి, ఏదో చేసుకోవాలి, ఏదో సెల్ఫ్ జాబ్ చేసుకోవాలి. సో అప్పుడు మెంటల్ సంగతి ఉంటుంది. ఇప్పటివరకు అన్ని పిల్లల్ని చక్కగా అలా సానబెట్టి ఆ లబ్బర్ బొమ్మలు చేసిన తర్వాత రేపు వాడికి క్యాంపస్లో ఉద్యోగం రాకపోతే వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. అంటే మనం ఏం చేయాలంటే వాళ్ళు అంటే స్ట్రాంగ్గా ఉండాలి, ఆడితే ఆడాలి, కొట్టాలి, ఎంజాయ్ చేయాలి, చదివిన దగ్గర చదవాలి. నేనైతే నా పిల్లలకి అదే చెప్తాను అని మోటివేట్ చేస్తాను. నేను కనుక తిరగండి, ఫస్ట్ చదువుకోండి అని స్ట్రాంగ్గా నేనైతే చేస్తాను. నేను అనుభవించింది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి మీకు చిన్న సజెషన్ అంతే. ఓకేనా? బాయ్.